ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయన్ని మిగతా హీరోల కంటే సపరేట్ చేసి చూపిస్తున్నాయి. 2010వ సంవత్సరంలో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన కలేజా సినిమా రిలీజ్ సమయంలో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కానీ ఇప్పుడు రీ రిలీజ్లో మాత్రం భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా బాగుందని చెప్పినప్పటికీ సినిమా మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడం విశేషం. ఇక మొత్తానికైతే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా భారీగా కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగుతుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు ఈ సినిమా 5,70,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్లో ఆల్ టైమ్ రికార్డు గ్రాస్ను కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆల్ టైమ్ రికార్డు కొట్టలేకపోయింది. ఇక ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్లు భారీగా హోల్డ్ చేసింది. ఈ సినిమాకు రెండవ రోజు భారీగా ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఫుట్ ఫాల్స్ భారీగా నమోదయ్యాయి. రెండవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ 33%, మ్యాట్నీ 34%, ఫస్ట్ షో 36%, సెకండ్ షో కూడా 36% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీల బట్టి చూస్తే రెండవ రోజు 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఈ సినిమా 2 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 8,20,00,000 గ్రాస్ వసూలు చేసినట్లు అవుతుంది. ఇంకా 1,80,00,000 వసూలు చేస్తే మొట్టమొదటి రిలీజ్ మూవీ 10 కోట్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి మూవీగా రికార్డు సృష్టించనుంది కలేజా మూవీ.